ఫార్మాట్ చేంజ్ ఇట్స్ టైమ్ ఫర్ T20 ఐస్. పోస్ట్ T20 వరల్డ్ కప్ ఇండియా గెలిచిన తర్వాత ఇప్పుడు దాకా ఒక్క సిరీస్ కూడా ఓడిపోలే. క్యాన్ యూ బిలీవ్ ఇట్, ఇంక్లూడింగ్ ఏషియా కప్. అండ్ ఇప్పుడు ఇండియాకి ఎగ్జాక్ట్లీ 10 మ్యాచ్ ఉన్నాయి బిఫోర్ ద T20 వరల్డ్ కప్. ఇండియా ప్రిపరేషన్ ఎలా ఉండాలి అండ్ ఆల్సో కొన్ని ఏరియాస్ను డెఫినెట్లీ ఇంప్రూవ్ చేయాలి ఇండియా. అదేంటో ఇన్ డెప్త్ అనాలిసిస్ చేద్దాం. అండ్ హార్దిక్ పాండ్యా ఈస్ బ్యాక్ ఇన్ టు ద స్క్వాడ్. ఆ ఇంజురీ తర్వాత ఇండియా బ్యాలెన్స్ చాలా మంచిగా అయిపోతుంది. అండ్ ఆల్సో కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ మ్యాచ్ కంటే ముందు ప్రెస్ కాన్ఫరెన్స్లో కొన్ని ఇంపార్టెంట్ విషయాలు చెప్పాడు. దాని గురించి కూడా మాట్లాడదాం. అండ్ ఫైనలీ ఇవాళ నుంచి ఫస్ట్ T20 వర్సెస్ సౌత్ ఆఫ్రికా. పిచ్, ప్లేయింగ్ కండిషన్స్, ప్లేయింగ్ 11, స్ట్రెంగ్స్, వీక్నెసెస్ అండ్ ఫైనలీ ఈ మ్యాచ్ ఎవరు గెలవబోతున్నారు? నమస్కారం, వెల్కమ్ టు సుమన్స్ టేక్అవుట్. ఎలా ఉన్నారు అందరూ? ఐ హోప్ యూ డూయింగ్ వెల్. ఫస్ట్ మ్యాచ్ T20 ప్రివ్యూ చేద్దాం. దానికంటే ముందు కొన్ని ఇంపార్టెంట్ విషయాలు ఉన్నాయి, డిస్కస్ చేస్తాను మీతో. లెట్స్ స్టార్ట్ ఆఫ్ విత్ ఇండియాస్ రోడ్ మ్యాప్ టు T20 వరల్డ్ కప్. కరెక్ట్గా 10 మ్యాచ్లు ఉన్నాయి. ఇవాళ నుంచి స్టార్ట్. 5 మ్యాచ్లు సౌత్ ఆఫ్రికాతో ఆడుతున్నారు. జనవరిలో 5 మ్యాచ్లు న్యూజిలాండ్తో ఆడుతున్నారు. ఇది తప్పించి ఇంకా మ్యాచ్లు లేవు ప్రిపేర్ అవ్వడానికి. సో అందుకనే మొత్తం ప్రిపరేషన్ ఇక్కడే చేసుకోవాలి. ప్రిపరేషన్ చేయాలంటే అసలు మ్యాచ్లు వరల్డ్ కప్లో ఎక్కడ ఆడుతున్నారు అది తెలవాలి కదా. ఫస్ట్ లుక్ ఎట్ దట్. ఇంపార్టెంట్ మ్యాచెస్ చూపిస్తాం మీకు. అంటే ఈ లీగ్ ఫేజ్ కాదు, నమీబియా, USA ఇలాంటి టీమ్స్తో కాదు. ఇంపార్టెంట్ మ్యాచెస్ పాకిస్తాన్, ఆస్ట్రేలియా, ఇంకా సెమీఫైనల్, ఫైనల్, ఇవన్నీ మ్యాచ్లు ఎక్కడ ఆడచ్చు ఇండియా వరల్డ్ కప్లో. అది దృష్టిలో పెట్టుకుంటూ ఇప్పుడు ప్లేయింగ్ 11s, గేమ్ ప్లాన్స్, ఎవరెక్కడ బౌలింగ్ చేయాలి, ఎవరెక్కడ బ్యాటింగ్ చేయాలి, ఇవన్నీ చేయాల్సి వస్తుంది. ఓకే, లెట్స్ సీ ద వెన్యూస్. పాకిస్తాన్తో కొలంబోలో ఆడుతున్నారు. ఓకే, నెక్స్ట్ సూపర్ 8స్లో ఆస్ట్రేలియాతో ఇంపార్టెంట్ మ్యాచ్ చెన్నైలో ఆడుతున్నారు. దీని తర్వాత ఇంకా ఇంపార్టెంట్ మ్యాచెస్ క్యాల్కటా, సెమీఫైనల్స్ ముంబైలో ఉంది, ఫైనల్ ఏమో అహ్మదాబాద్లో ఉంది. ఈ వెన్యూస్ గురించి ఎందుకు చెప్తున్నా అంటే దిస్ ఈజ్ అ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ వాట్ ఐ వాంటెడ్ టు షేర్ విత్ యూ. ఇక్కడ డ్యూ రావచ్చు. లాస్ట్ టైం ఇండియా T20 వరల్డ్ కప్ గెలిచినప్పుడు రోహిత్ శర్మ తెలివిగా 4 స్పిన్నర్స్ని తీసుకుని వెళ్ళాడు. వెస్టిండీస్ ఇంకా USA. కన్సిస్టెంట్గా ముగ్గురు స్పిన్నర్స్ ఆడారు ప్లేయింగ్ 11లో. ఎందుకు? అన్ని డే గేమ్స్ స్పిన్నర్స్ ప్లేలో వచ్చారు. కానీ ఇప్పుడు ఈ T20 వరల్డ్ కప్ ఇండియాలో అవుతుంది. ఆల్రెడీ వన్డే సిరీస్ చూసారు కదా ఏమైంది సౌత్ ఆఫ్రికాతో. డ్యూ ఫ్యాక్టర్ ఎంత ఉంది? ఇంత డ్యూ ఉండకపోవచ్చు, ఎందుకంటే అప్పుడు స్టార్టింగ్ ఆఫ్ ద సమ్మర్ ఉంటుంది ఆ టైంలో. కానీ డ్యూ ఉంటుంది. అందుకనే అది దృష్టిలో పెట్టుకుంటూ ఇప్పుడు ఏం చేయాలంటే ఇప్పటి నుంచి 10 మ్యాచ్ల నుంచి ఇండియా ప్రిపేర్ అవ్వాలి. ఏంటి, మేము కూడా ముగ్గురు స్పిన్నర్స్ ప్లేయింగ్ 11లో ఆడిపిస్తే కుదరదు. యూ హ్యావ్ టు ప్లే హర్షదీప్ సింగ్, ఐదర్ కుల్దీప్ యాదవ్, హర్షదీప్ సింగ్. ఆ ఫ్లెక్సిబిలిటీ ఉండాలన్నమాట. బ్యాటింగ్ ఆర్డర్లో ఫ్లెక్సిబిలిటీ చూపిస్తున్నారు కదా, మొత్తం అందరిని అటు ఇటు చేస్తున్నారు. ప్లేయింగ్ 11లో కూడా స్పిన్నర్ ఫాస్ట్ బౌలర్స్ని అట్లా ఫ్లెక్సిబిలిటీతో ఆడిపియాలి. ఎప్పుడు మీకు శివం డుబే మంచిగా వేస్తాడు ఏషియా కప్ ఫైనల్లో అని భరోసా లేదు. ఎనీథింగ్ మైట్ హ్యాపెన్. ప్రిపేర్ ఫర్ ది వర్స్ట్. అది అందుకనే మీకు తీసుకొచ్చే వెన్యూస్, ప్లేయింగ్ 11, గేమ్ ప్లాన్స్. ఈ 10 మ్యాచ్లు ఇండియా వరల్డ్ కప్ కంటే ముందు ఎట్లా ప్రిపేర్ అవ్వాలో ఐ థింక్ ఈ ఫ్లెక్సిబిలిటీ తీసుకురావాలి. దీని గురించి మీరేమంటారు? వెరీ వెరీ ఇంపార్టెంట్. చిన్నగా కనపడచ్చు కానీ మ్యాచ్లు చాలా ఫరక్ పడచ్చు. ఇది ఏమంటారు కింద కామెంట్ చేయండి. ఎనీవేస్, ఇఫ్ ఐఎమ్ యాడింగ్ వాల్యూ టు యూ ఇన్ ఆల్ మై వీడియోస్, మీరు ఇంకా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇఫ్ యూ ఆర్ న్యూ యూర్ ప్లీజ్ డూ దట్. నాట్ ఓన్లీ దట్, లైక్, షేర్ అండ్ ఆల్సో సబ్స్క్రైబ్. T20 ఫార్మాట్లో ఇండియా కంప్లీట్ డామినేషన్. పోస్ట్ T20 వరల్డ్ కప్ ఇండియా గెలిచిన తర్వాత అన్ని మ్యాచ్లు గెలిచారు. బైలాటరల్ సిరీస్ క్లీన్ స్వీప్, ఏషియా కప్ అన్ని మ్యాచ్లు గెలిచారు క్లీన్ స్వీప్. ఇన్ఫ్యాక్ట్ టు బి ప్రిసైజ్ 32 మ్యాచెస్లో 26 మ్యాచెస్ గెలిచారు ఇండియా. అమేజింగ్, బెస్ట్ ఇన్ ద వరల్డ్ ఎట్ ప్రెజెంట్. కానీ గోయింగ్ ఫార్వర్డ్ వరల్డ్ కప్లో కొన్ని ఏరియాస్ డెఫినెట్లీ ఇంప్రూవ్ చేయొచ్చు. నా ప్రకారం ఇండియా హ్యాస్ టు ఇంప్రూవ్ ఇన్ 3 ఏరియాస్. నెంబర్ 1, శుభ్మన్ గిల్ యాజ్ ఓపెనర్. రన్సే రావట్లే. IPLలో 2025లో మంచిగా ఉంది, యావరేజ్ 50. కానీ వెన్ ఇట్ కమ్స్ టు ఇంటర్నేషనల్ క్రికెట్ జస్ట్ 28. లాస్ట్ 12 మ్యాచెస్ ఇండియాకి తన ఓపెనర్ కింద ఆడుతున్నాడు, ఒక్క 50 కూడా లేదు. అండ్ ఈజ్ ద వైస్ కెప్టెన్ ఆఫ్ ద టీమ్ కరెంట్లీ. ఇది ముందు ఇంపార్టెంట్ మ్యాచెస్లో ఎఫెక్ట్ అవ్వచ్చు. ఇది ఒకటి రెక్టిఫై చేయాలి. నెంబర్ 2, కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఈ సంవత్సరం తన యావరేజ్ 15. కెన్ యూ బిలీవ్ ఇట్? హానెస్ట్లీ చెప్తున్నా, బికాజ్ ఈజ్ ద కెప్టెన్ తనకి ప్లేస్ ఉంది ప్లేయింగ్ 11, లేకపోతే చాలా కష్టం అయిపోయేది. బికాజ్ హీస్ బీన్ ఏ ఎక్స్ట్రాడినరీ క్యాప్టెన్. రిజల్ట్స్ వస్తున్నాయి కానీ బ్యాట్తో రావట్లే. ఎందుకు? నాకు అనిపిస్తుంది తను బ్యాటింగ్ కూడా క్యాప్టెన్ లాగా ఆలోచిస్తున్నాడు. ఎందుకంటే IPLలో దుమ్ము లేపేశాడు. 2025లో చాలా మంచి బ్యాటింగ్ చేశాడు. అండ్ టాప్ 5 హైయెస్ట్ రన్ గెటర్స్లో T20లో తన పేరు కూడా ఉంటుంది ఇండియాకి. బట్ స్టిల్ రన్స్ కొట్టట్లే. స్పెషల్లీ క్యాప్టెన్ అయిన దగ్గర నుంచి ఎందుకు? ఈజ్ థింకింగ్ అంటే ప్లేయింగ్ 11, పిచ్లు ఏంటి అది అని చెప్పేసి. హీ షుడ్ నెవర్ టేక్ హిస్ ప్లేస్ ఫర్ గ్రాంటెడ్. మంచి రన్స్ కొడితే సూర్య నుంచి బ్యాట్ నుంచి కూడా రన్స్ వస్తే ఇంకా సూపర్ అయిపోతుంది.
అండ్ నౌ కమింగ్ టు ద థర్డ్ పాయింట్, ఇండియా ఎక్కడ ఇంప్రూవ్ చేయొచ్చు అంటే నేను ఇందాక చెప్పే కదా, డ్యూ ఫ్యాక్టర్ వస్తుంది. స్పిన్నరా ఫాస్ట్ బౌలరా ఇక్కడ కొంచెం ఫ్లెక్సిబుల్ ఉండాలి. ఒకటే ముగ్గురు స్పిన్నర్స్ ఆడిపిస్తుంటే కష్టం, ఎందుకంటే డ్యూ ఉన్నప్పుడు స్పిన్నర్స్ బాల్ గ్రిప్ చేస్తాం కష్టం అవుతుంది. ఇప్పుడు నుంచి అలవాటు చేసుకోవాలి, ఇండియాలో వరల్డ్ కప్ ఉంది కాబట్టి. ఈ 3 ఏరియాస్లో ఇంప్రూవ్ చేస్తే ఇండియా కంప్లీట్ స్క్వాడ్ లాగా అనిపిస్తుంది బిఫోర్ ద వరల్డ్ కప్. అది సంగతి. సో మ్యాచ్ కంటే ముందు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ప్రెస్ కాన్ఫరెన్స్కి వచ్చాడు, చాలా విషయాలు మాట్లాడాడు. కానీ దీంట్లోంచి 2 ఇంపార్టెంట్ పాయింట్స్ మీతో డిస్కస్ చేయాలి. నెంబర్ 1, తను అడిగారు క్యాప్టెన్ హార్దిక్ పాండ్యా ఇస్ బ్యాక్ అని. ఎస్, అబ్సల్యూట్లీ ఇండియా స్ట్రెంగ్త్ హార్దిక్ పాండ్యా. ఐసీసీ ఈవెంట్స్లో ఎట్లా పర్ఫార్మెన్స్ చేస్తాడో మనకు తెలుసు. ఎగ్జాక్ట్లీ ఇదే చెప్పాడు ఎవరు, సూర్యకుమార్ యాదవ్ కూడా. ఆయన ఏం చెప్పాడంటే బ్యాలెన్స్ తీసుకొని వస్తాడు హార్దిక్ పాండ్యా. ఏంటి, న్యూ బాల్తో బౌలింగ్ వేస్తాడు, చాలా రేర్ అది. ఫాస్ట్ బౌలింగ్ ఆల్రౌండర్ తను మిడిల్ ఓవర్స్లో బౌలింగ్ వేస్తాడు, డెత్లో వేయగలడు, ప్లస్ హీఈస్ ఎ ఫినిషర్ అండ్ ప్రెషర్ మంచిగా హ్యాండిల్ చేస్తాడు. సో టీంలో బ్యాలెన్స్ తీసుకొస్తాడని సూపర్ పాయింట్ చెప్పాడు, విచ్ ఇస్ అబ్సల్యూట్లీ ఫెంటాస్టిక్, స్పాట్ ఆన్. నౌ కమింగ్ టు ద సెకండ్ పాయింట్, ఇక్కడ ఐఎమ్ లిటిల్ స్కెప్టికల్. ఏంటి, తను ఏమన్నా అంటే శివం డూబే గురించి అడిగారు, ఆల్రౌండర్ గురించి. తను అడిగినప్పుడు తను ఏమన్నా అంటే మేము బ్యాటింగ్ ఆర్డర్ చాలా ఫ్లెక్సిబుల్ పెడతాము, 3 to number 7 ఇంపార్టెంట్, నోటీస్ చేయండి. మేము బ్యాటర్స్కి ఎక్కడైనా ఆడాలని చెప్పాం, ఎక్సెప్ట్ ఓపెనర్స్, మిగతా వాళ్ళు ఎప్పుడైనా షఫుల్ అవ్వచ్చు అని చెప్పాడు. అంటే తిలక్ వర్మ నెంబర్ 6 ఆడచ్చు, తనే చెప్పాడు. తిలక్ అట్ నెంబర్ 6, శివం డూబే అట్ నెంబర్ 3, ఫ్లెక్సిబుల్ ఉండాలని. ఇంటానికి చాలా మంచిగా ఉంది, కానీ ప్రాక్టికల్లీ ఆలోచించండి. క్యాన్ తిలక్ ప్లే అట్ నెంబర్ 6, నెంబర్ 7 ఆ హార్డ్ హిట్టింగ్ ఫినిషర్స్ చేయగలడా? 15 runs per over, 14 runs per over లాస్ట్లో కొట్టాల్సిందంటే ఇంటానికి బాగుంటుంది, కానీ ప్రాక్టికల్గా పాసిబుల్ కాదు. ఈవెన్ శివం డూబే నెంబర్ 3 అవసరమా? లెఫ్ట్ హ్యాండ్ స్పిన్నర్ వేస్తున్నాడు అనుకోండి, తిలక్ పైన కొడతాడు కదా. బ్యాక్ టు బ్యాక్ సెంచరీస్ కొట్టాడు సౌత్ ఆఫ్రికాలో. హీ క్యాన్ హిట్ దోస్ ఇనిషియలీ. సో ఎవరి బ్యాటింగ్ పొజిషన్ అట్లా ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది నాకు. మరీ ఇంత ఫ్లెక్సిబుల్ ఉండే అవసరం లేదు. ఏదో రోహిత్ శర్మ ఎప్పుడు చెప్తాడు, విన్నింగ్ క్యాప్టెన్ T20 వరల్డ్ కప్ ఏం చెప్పాడు, బ్యాటింగ్ ఆర్డర్లో ఫ్లెక్సిబుల్ ఉండాలి, కానీ ఏదో ఒక్క ప్లేస్ ఆ నెంబర్ 5, నెంబర్ 4 అక్కడ, అంతేగాని మొత్తం పైన కింద చేస్తే ఎవరికి కాన్ఫిడెన్స్ ఉండదు, ఎట్లా ప్రిపేర్ అవ్వారో తెలీదు. ఇది ఒక్కటి నాకు డెఫినెట్లీ స్కెప్టికల్ అనిపిస్తుంది నాకు. అండ్ అందుకని ఐ వాంటెడ్ టు స్పీక్ విత్ యూ. దిస్ ఈస్ ద థింగ్ సూర్య చెప్పాడు అనమాట. ఇప్పుడు మనం లెట్స్ గెట్ ఇన్ టు ద ప్రివ్యూ ఆఫ్ ద ఫస్ట్ T20I. సో ఈ ఫస్ట్ T20I కటక్లో ఆడుతున్నారు, స్లైట్లీ బిగర్ గ్రౌండ్ ఇది. అండ్ యావరేజ్ స్కోర్ వచ్చేసి 150. ఫస్ట్ ఇన్నింగ్ యావరేజ్ విన్నింగ్ స్కోర్ వచ్చేసి 193. సో అబౌట్ 170, 175 విల్ బి ఏ గుడ్ స్కోర్ ఈ పిచ్ మీద. ఓకే, ఇక్కడ లాస్ట్ 10 మ్యాచెస్లో 6 times సెకండ్ బ్యాటింగ్ టీం గెలిచింది మ్యాచెస్. అయితే టాస్ గెలిచి ఇట్స్ ఎ నో బ్రెయినర్, సెకండ్ బ్యాటింగే ఎంచుకుంటారు మోస్ట్ ఆఫ్ ద టీమ్స్ ఇక్కడ. ఎందుకంటే డ్యూ ఫ్యాక్టర్ కూడా ఉంటుంది ఈ టైమ్ ఆఫ్, ఎందుకంటే వింటర్ సీజన్ నడుస్తుంది కాబట్టి డ్యూ రావచ్చు ఈ గ్రౌండ్లో కూడా. సో బ్యాటింగ్ సెకండ్ ఈజ్ ఎ నో బ్రెయినర్. నేను ఇప్పుడు ప్లేయింగ్ 11 విషయానికి వచ్చేస్తే ఫస్ట్ సౌత్ ఆఫ్రికా టీం చూడండి, దీంట్లో మంచి పవర్ హిట్టర్స్ ఉన్నారు. సో ప్రాబబుల్ 11 ఇలా ఉండదు సౌత్ ఆఫ్రికాది. నౌ కమింగ్ టు ఇండియా ప్లేయింగ్ 11. దీంట్లో వాట్ ఐ సీ ఈస్ 2 ప్లేసెస్ కొంచెం డిబేటబుల్ ఉండొచ్చు. నెంబర్ 1 వికెట్ కీపర్ జితేష్ శర్మనా, సంజు శాంసనా. ఒకవేళ సంజు శాంసన్ అట్ ద టాప్ ఓపెనింగ్ నెంబర్ 3 ఆడుతుంటే ఐ వుడ్ హావ్ సెడ్ సంజు శాంసన్. కానీ అట్ నెంబర్ 6, నెంబర్ 7 ఇట్స్ ఆల్వేస్ జితేష్ ఈజ్ మోర్ సూటెడ్. అంటే డొమెస్టిక్ క్రికెట్లో కూడా అక్కడే ఆడతాడు. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో కూడా సంజు శాంసన్ ఓపెనింగ్ చేశాడు. అందుకనే జితేష్ శర్మ నెంబర్ 6, నెంబర్ 7 ఆడతాడు కాబట్టి ఈజ్ మోర్ సూటెడ్. నన్ను అడిగితే ఫస్ట్ మ్యాచ్ జితేష్ శర్మ అంట. దాని తర్వాత కింద ఇంకో డిబేటబుల్ పొజిషన్ ఏంటంటే డ్యూ వస్తుందా రాదా, ఈ కన్ఫ్యూజన్ ఉంది కదా. అందుకని ప్లేయింగ్ 11లో కూడా ఐదర్ ఇట్స్ బిట్వీన్ హర్షదీప్ ఆర్ కుల్దీప్ యాదవ్, వీళ్ళిద్దరి మధ్యలో ఆ డ్యూ ఫ్యాక్టర్ బట్టి ప్లేయింగ్ 11లో ఇండియా చేంజ్ చేస్తుంది అనమాట. అది సంగతి. నౌ కమింగ్ టు స్ట్రెంగ్స్ అండ్ వీక్నెసెస్ ఆఫ్ బోత్ ది టీమ్స్. ఫస్ట్ లెట్స్ టాక్ అబౌట్ సౌత్ ఆఫ్రికా. సౌత్ ఆఫ్రికా స్ట్రెంగ్త్ ఏంటి, వాళ్ళ బ్యాటింగ్లో పవర్ హిట్టర్స్ స్టబ్స్, బ్రెవిస్, యెన్సన్ అండ్ డేవిడ్ మిల్లర్ లాస్ట్లో. సో పవర్ హిట్టర్స్ ఆర్ దర్ బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్. అండ్ వీళ్ళ బిగ్గెస్ట్ వీక్నెస్ వచ్చేసి బౌలింగ్. ఇది చూడండి, స్టార్ట్ తక్కువ వికెట్లు తీస్తుంది ఇల్లే, ఎక్కువ రన్స్ ఇస్తుంది కూడా ఇల్లే ఇప్పుడు వరల్డ్ క్రికెట్ లాస్ట్ 1 year నుంచి, విచ్ ఈస్ వెరీ వెరీ సర్ప్రైజింగ్. అండ్ నౌ కమింగ్ టు ఇండియన్ టీమ్ స్ట్రెంగ్త్. అట్ ద టాప్ అభిషేక్ శర్మ, నాట్ ఓన్లీ ఇంటర్నేషనల్ క్రికెట్లో హైయెస్ట్ రన్ గెటరు, నెంబర్ 1 బ్యాటర్ ఇప్పుడు T20I ఫార్మాట్లో ఐసీసీ ర్యాంకింగ్స్లో. అండ్ ఆల్సో డొమెస్టిక్ క్రికెట్లో చింపేస్తున్నాడు. అసలు ఎట్లా కొడుతున్నాడు అంటే తెలుసు కదా, వన్ ఆఫ్ ద ఫాస్టెస్ట్ సెంచరీ కొట్టాడు రీసెంట్లీ డొమెస్టిక్ క్రికెట్లో. అండ్ మంచి ఫామ్లో ఉన్నాడు కాబట్టి హీఈస్ బిగ్గెస్ట్ స్ట్రెంత్. అండ్ ఆల్సో వేరే బ్యాటర్స్ కూడా నెంబర్ 8 దాకా బ్యాటింగ్ ఉంది. అండ్ ఇండియాకి ఇంకో బిగ్గెస్ట్ స్ట్రెంత్ ఇస్ దర్ స్పిన్ బౌలర్స్. నేనంట చాలా మంచి, వన్స్ వరుణ్ చక్రవర్తి ఈస్ బ్యాక్, ఇంకా చాలా మంచి వికెట్స్ తీస్తాడు మిడిల్ ఓవర్స్లో. అండ్ ఆల్సో బూమ్రా ఈస్ బ్యాక్, చాలా రోజులతో రెస్ట్ తీసుకొని వస్తున్నాడు ఓడిఐ ఫార్మాట్లో. సో హీఈస్ ఆల్సో బిగ్ స్ట్రెంత్. అండ్ నౌ కమింగ్ టు ద వీక్నెసెస్ ఆఫ్ ఇండియా అంటే నాకు ఇందాక డిస్కస్ చేసిన 2 వీక్నెస్లే, గిల్ ఎట్ ద టాప్ అండ్ సూర్యకుమార్ యాదవ్ బ్యాటింగ్ ఫామ్. వీళ్ళిద్దరు తప్పిస్తే ఐ డోంట్ సీ ఎనీ వీక్నెసెస్ ఇన్ ఇండియా టీమ్. పర్ఫెక్ట్ స్క్వాడ్ ఉంది అండ్ వెరీ కాన్ఫిడెంట్.
నౌ కమింగ్ టు ద ప్రెడిక్షన్ ఆఫ్ ఫస్ట్ T20. నాకు అనిపిస్తుంది ఇండియా ఈ మ్యాచ్ గెలుస్తారు. ఫస్ట్ బ్యాటింగ్ చేసినా సెకండ్ బ్యాటింగ్ చేసినా. ఎందుకంటే సౌత్ ఆఫ్రికా బౌలింగ్ నాకు అంత స్ట్రాంగ్ అనపడట్లే. బట్ ఇండియన్ స్పిన్నర్స్ అండ్ బౌలర్స్ బూమ్రా ఇస్ బ్యాక్ కాబట్టి దే లుకింగ్ చాలా చాలా స్ట్రాంగ్ స్క్వాడ్ అనిపిస్తుంది T20 ఫార్మాట్లో మాత్రం. అందుకనే ఫస్ట్ T20 ఈవెన్ ద క్లోజ్ అయినా ఇండియా విల్ విన్ అనిపిస్తుంది. అది నా ప్రెడిక్షన్. బట్ దీని గురించి మీరేమంటారు కింద కామెంట్ చేయండి. ఐ హోప్ యూ ఎంజాయ్డ్ దిస్ వీడియో. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. టిల్ దెన్ టేక్ కేర్, బాయ్. డోంట్ ఫర్గెట్